వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో 10th క్లాస్ ఈ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి సో త్రిబుల్ ఐటీ బాసరా అనేది చాలామందికి ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది, హోప్ ఉంటుంది త్రిబుల్ ఐటీ బాసరాలో సీట్ తెచ్చుకోవాలని. సో వాళ్ళ కోసం ఈ వీడియో. త్రిబుల్ ఐటీ బాసరాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఒకవేళ మీరు 10th మంచి మార్క్స్ తెచ్చుకుంటే, అంటే 10th 9.7, 9.8, 10/10 తెచ్చుకుంటే సో మీరు అప్లై చేసుకోరు. మోస్ట్లీ చాలామందికి 10/10 వస్తున్నాయి ఈ మధ్య. సో 10/10 ఉన్న వాళ్ళకే అడ్మిషన్ దొరికే ఛాన్స్ ఉంది. సో 9.8 ఉన్నా 7 ఉన్నా ట్రై చేయండి, నో ప్రాబ్లం. సో మీరు అప్లై చేసుకుంటే చేసుకోండి, ఎందుకంటే కేటగిరీ వైజ్ సీట్స్ ఉంటాయి కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 10th మార్క్స్ని బేస్ చేసుకొని మనకి త్రిబుల్ ఐటీ బాసరా సీట్స్ వస్తుంది. ఇంటర్ 2 సంవత్సరాలు, బీటెక్ 4 సంవత్సరాలు, మొత్తం 6 ఇయర్స్కి కలిపి మీకు సో త్రిబుల్ ఐటీ బాసరాలోనే ఉంటారు మీరు. సో దానికి సంబంధించింది RGUKT అంటారు. RGUKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్. ఇది యూనివర్సిటీ ఇది. RGUKT అంటే త్రిబుల్ ఐటీ బాసరా. సో అందులోనే మనము 6 సంవత్సరాలు చదువుకుంటాం, ఇంటర్ ప్లస్ బీటెక్. సో 2+4 అన్నట్టు 6 సంవత్సరాలు ఉంటారు. అందులో దొరికితే కొంచెం ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటాయి. ఇంటర్ ప్లస్ బీటెక్ అందులోనే అవుతుంది. ఫీజులు కూడా మంచిగా తక్కువ ఉంటాయి బయట కంపేర్ చేసుకుంటే అని. మనకు 10th అయిపోతోటే మంచి స్కోర్ వస్తే అలా జాయిన్ అవుతారు. ఈ ఇయర్ ఏం చేసిందంటే గవర్నమెంట్ మనకి 24 మార్క్స్, మొత్తం 6 సబ్జెక్టులకి ఒక్కొక్కటి 4 మార్క్స్, 24 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేసింది. ఎవరికి యాడ్ చేసిందంటే మనకి ఈ నార్మల్ జెడ్పిహెచ్ఎస్, జిల్లా పరిషత్ హై స్కూల్స్లో, మోడల్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటోళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ అనేది యాడ్ చేసింది. 10th నాన్ రెసిడెన్షియల్ అంటే హాస్టల్లో ఉండేటోళ్ళకి కాదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళకి స్టూడెంట్స్కి మనకి ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ చేసింది అడ్మిషన్లో. ఇప్పుడు మార్కులు వచ్చినాయి కదా మనకి, 10th మార్క్స్ వచ్చినాయి, జీపీఏ లేదు ఇప్పుడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 500 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, త్రిబుల్ ఐటీ బాసరాకి అప్లై చేసుకుంటే 525, 524 అన్నట్టు ఒక సబ్జెక్ట్స్కి 4 మార్కులు యాడ్ చేసింది. అంటే 4 24 మార్కులు ఎక్స్ట్రా అనేవి యాడ్ అవుతున్నాయి. సో మీకు 550 వచ్చినా 560 వచ్చినా మీరు ట్రై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మార్క్స్ సిస్టమ్ కాబట్టి ఆ 600కి మీకు 550 వస్తే అవి 550 కాదు, అవి 24 ఎక్స్ట్రా అన్నట్టు, ఇంకా అంటే 574 మార్క్స్ యాడ్ అవుతాయి. సో అట్లా అన్నట్టు. అది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లలో చదివిన వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్స్లలో చదివిన వాళ్ళకి ఆ మార్క్స్ అనేవి యాడ్ కావు. అప్లై చేసుకోండి. అప్లికేషన్ డేట్ వచ్చేసి ఈ మంత్ 31st స్టార్ట్ అవుతుంది. సో దాని డేట్స్ గురించి కూడా డిస్కషన్ చేస్తా. ఇది మంచిదే, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అయ్యి ఆ మార్క్స్ యాడ్ అయ్యి సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం మనకి త్రిబుల్ ఐటీ బాసర్లో అది నిర్మల్ డిస్టిక్లో ఉంటుంది. దానికి 1500 సీట్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మహబూబ్ నగర్లో ఒక కొత్త క్యాంపస్ స్టార్ట్ చేస్తున్నారు అని అన్నారు. అందులో ఒక 180 సీట్స్, మొత్తం 1680 సీట్స్ అనేవి ఈ ఇయర్ అడ్మిషన్కి సంబంధించి ఉన్నాయి. సో ఎవరికి వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది అది 10th మార్క్స్ బేస్ చేసుకుని ఉంటుంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకుంటే మీ 10th జీపీఏ, మార్క్స్, జీపీఏ కాదు మార్క్స్ని బేస్ చేసుకొని, సో జీపీఏ సిస్టమ్ తీసేసారు కాబట్టి ఈ 10th వచ్చిన మార్కులను బేస్ చేసుకుని 600కు మీకు అడ్మిషన్ ఓన్లీ బేస్డ్ ఆన్ 10th మార్క్స్ వస్తుంది. మీరు జస్ట్ అప్లికేషన్ చేసుకొని పెట్టుకోవాలి. సెలెక్ట్ అయితే ఆ మొత్తం 1500 మంది లిస్ట్ ఇస్తారు. సెలెక్ట్ అయితే ఇప్పుడు కొత్తగా 180 సీట్స్ అన్నారు, 1680 మంది లిస్ట్ అనేది ఇస్తారు. ఇస్తే అందులో మీ పేరు ఉంటే కాలేజ్కి వెళ్ళాలి, ఓకేనా. సో వెరిఫికేషన్ ఉంటుంది మనకి. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా ఈ వీడియోలోనే చెప్తా, చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తా. ఇది దీనికి సంబంధించింది. ఎవ్రీ ఇయర్ వస్తుంది. లాస్ట్ ఇయర్ జీపీఏ తోటి బేస్ చేసుకొని వచ్చారు, ఇప్పుడు మార్క్స్ని బేస్ చేసుకొని ఇస్తారు. మీకు 10th వచ్చిన మార్క్స్ ఏదైతే ఉన్నాయో, ఒకవేళ మీరు జెడ్పిహెచ్ఎస్లో కానీ, మోడల్ స్కూల్స్లలో కానీ, గవర్నమెంట్ స్కూల్స్లలో చదువుంటే ఒక 24 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోరు, మంచిదే కదా. ఇప్పుడు 550 మార్కులు వచ్చిన స్టూడెంట్కి 24 అంటే 574. సో మార్క్స్ అనేవి యాడ్ కానీ ఛాన్స్ ఉంటుంది. సో అది తెచ్చారు. ఇది మైనస్ వాళ్ళకి అవుతుంది, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళకి మైనస్ అవుతుంది. సో గవర్నమెంట్ ఎట్లా అంటే కొంచెం గవర్నమెంట్ స్కూల్స్లలో చదువుకొని సో కొంచెం బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, హెల్ప్ చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసింది. ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళకి ఇది లేదు. సో మార్కులు ఎన్ని వచ్చినా మీరు మంచి మార్క్స్ వచ్చినాయి నాకు అనుకుంటే మాత్రం త్రిబుల్ ఐటీ బాసరా చదువుతా అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. డిపెండ్ ఆన్ 10th మార్క్స్ మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు, లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. అది ఇంపార్టెంట్ డేట్స్, ఎప్పుడు లిస్ట్ ఇస్తారు, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది అనేది మీకు వీడియోలో చెప్తా. అది న్యూస్లో వచ్చింది, ఒకసారి చూపిస్తా, అది చూడండి. సో చూడండి, RGUKT, ఓకే, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్, ఇది ఫుల్ ఫామ్. ఇది బీటెక్ ప్రవేశాలకు నోటిఫికేషన్, ఓకేనా. సో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసరా ఒకటి. నెక్స్ట్ మహబూబ్ నగర్ కొత్తగా మహబూబ్ నగర్లో కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. అందులో జస్ట్ 180 సీట్స్ ఉన్నాయి. మెయిన్గా త్రిబుల్ ఐటీ బాసర్లో ఏమో 1500 సీట్స్, మొత్తం 1680 సీట్స్. సో ఇది అన్నట్టు కన్ఫ్యూజ్ కావద్దు. 6 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ బీటెక్ అంటే ఇంటిగ్రేటెడ్ బీటెక్ అంటే ఇంటర్ 2 సంవత్సరాలు, బీటెక్ 4 సంవత్సరాలు, మొత్తం ఎంత 6 ఇయర్స్ అన్నట్టు. బీటెక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 1680 సీట్లకు అభ్యర్థులు మే 31 నుంచి జూన్ 21 వరకు ఉంది.
సో ఒక 3 వీక్స్ అనేది టైం ఇస్తారు మనకి. మే 31కి స్టార్ట్ అయితే జూన్ 21కి అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ 3 వారాలు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగ విద్యార్థులకు జూన్ 25 వరకు ఛాన్స్ ఉంది. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 25 వరకు. నార్మల్గా జూన్ 21 లోపు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఈ మేరకు బాసర విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి గోవర్ధన్ బుధవారం వివరాలు వెల్లడించాడు. సో ఇందులో దరఖాస్తుల సమర్పణ ఎలా అంటే మనకి చెప్పిన కదా, మే 31 నుంచి జూన్ 21 వరకు వచ్చేసి అప్లికేషన్ డేట్స్ ఉంటాయి. నెక్స్ట్ జూన్ 25 వరకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. నెక్స్ట్ జూలై 4 ఎంపిక చేసిన విద్యార్థుల జాబితా విడుదల. ఇప్పుడు జూలై 4. సో జూలై 4th రోజు రిజల్ట్స్ వస్తాయి. ఆ లిస్ట్ వస్తుంది అన్నట్టు. ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే ఆ 1680 మంది సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే వెళ్ళాలన్నట్టు. సో మొదటి విడత కౌన్సిలింగ్ జూలై 7 అని ఇచ్చారు. అంటే మీరు అక్కడికి వెళ్ళాలన్నట్టు. ఎవరెవరైతే సీట్స్ అనేవి వచ్చినాయో వాళ్ళందరూ మీ సర్టిఫికేట్స్ తోటి IIIT బాసరకు వెళ్ళాలి. సో ఇందులో దరఖాస్తు రుసుము అంటే అప్లికేషన్ ఫీజు ఎంత అంటే తెలంగాణలో OCBCలకు 500 ఉంది అండ్ SC STలకి 450 ఉంది. ఇతర రాష్ట్రాల వారికి సో 1500 ఉంది అన్నట్టు మొత్తం. అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది తెలంగాణలోని గ్లోబల్ సీట్ల కోసం 1500 అండ్ NRI విదేశీ $100 అంట. సో ఎవరైనా ఫారినర్స్ ఉంటే వాళ్ళకి అది. ఎంపిక విధానం ఎట్లా అంటే 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతి సబ్జెక్టులో వచ్చిన మార్కులను పరిశీలిస్తారు. వచ్చిన మార్కులకు జిల్లా పరిషత్తు అంటే ZPHS ఆదర్శ పాఠాలు అంటే మోడల్ స్కూల్స్, వసతి గృహాలలో ఉండకుండా బయట చదువుకున్న విద్యార్థులకు వెనుకబాటు సూచి కింద 4% మార్కులను కలిపి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో 600లో 4%. టోటల్ మార్క్స్ అంటే 600 కదా. సో 600లో 4% అంటే ఎంత? 1% అంటే 6, 4% అంటే 6 × 4 24 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు అన్నట్టు. సో జిల్లా పరిషత్తులలో, మోడల్ స్కూల్స్లలో, గవర్నమెంట్ స్కూల్స్లలో చదివిన వాళ్ళకి మెయిన్గా. సో దాన్ని బేస్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్ ఇస్తారు. సో జూలై 4 అనేది మెరిట్ లిస్ట్ వస్తుంది. మీరైతే మే 31 నుంచి జూన్ 20 వరకు అప్లై చేసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తా. ఇది షేర్ చేయండి వీడియో ఎవరికైతే మీ ఫ్రెండ్స్ 10th అయిపోయి మంచి మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి. బికాస్ IIIT బాసరా ఇస్ ద బెస్ట్. మంచి ప్లేస్మెంట్స్ అనేది రానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ 6 years మీరు అక్కడే చదువుకుంటారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ 10thలో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి. సో కైండ్లీ షేర్ దిస్ వీడియో టు దోస్ స్టూడెంట్స్ హూ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ 10th. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఉంటా. సైనింగ్ ఆఫ్.